Hello everyone, so welcome back to another session in the respiration. So welcome back to my channel. So first time video చూస్తున్నట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మిస్ కాకుండా చూడండి. సో దీంట్లో మనం ఈరోజు సెషన్లో ఏంటంటే జస్ట్ ప్రీవియస్ సెషన్లో మనం గ్యాసెస్ ఎక్స్చేంజ్ మెకానిజం ఆఫ్ రెస్పిరేషన్ చూసాం. సో ఇన్ దిస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు సీ అనదర్ టూ టాపిక్స్, ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్. సో this topic will be transport of gases. Okay, transport of gases in the blood. Okay, transport of gases by the blood. So here in the transport of gases etla transport avvalante, transport of gases jaragalante main ga concept entante combining capacity with hemoglobin, combining capacity of hemoglobin. See, simple logic ఏంటంటే, సో when we are breathing, సో మనం ఎప్పుడైనా గాలి పీల్చుకునేటప్పుడు సో మిక్చర్ ఆఫ్ గ్యాసెస్ లోపలికి ఎంటర్ అవుతాయి. మిక్చర్ ఆఫ్ గ్యాసెస్ అంటే ఏంటి? సో మనకి బయట ఉన్నప్పుడు ప్యూరిఫై చేసుకొని ఆక్సిజన్ లోపలికి వెళ్ళదు కదా. సో అన్ని గ్యాసెస్ ఎయిర్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ అ మిక్చర్ ఆఫ్ గ్యాసెస్. అన్ని గ్యాసెస్ కలిపితేనే సో ఎయిర్ అంటాం. సో అలాంటి ఎయిర్ మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు అన్ని గ్యాసెస్ని మన బాడీ తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదంటే, సో వాటి కెపాసిటీ దేని కెపాసిటీ, బైండింగ్ కెపాసిటీ అవి హీమోగ్లోబిన్ తోటి కంబైన్డ్ కాలేవు. సో అది కాకుండా మన బాడీకి ఏది ఎసెన్షియల్ గ్యాస్, ఆక్సిజన్ ఈజ్ ద మెయిన్ రెస్పిరేటరీ గ్యాస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బ్రేకింగ్ ఆఫ్ ది ఫుడ్ మాలిక్యూల్స్, రైట్. సో అందుకని ఏంటంటే హీమోగ్లోబిన్ హైయెస్ట్ కంబైనింగ్ కెపాసిటీ విత్ ద ఆక్సిజన్ మాలిక్యూల్స్. ఆక్సిజన్తో ఒకటి మ్యాక్సిమంగా కంబైండ్ అవుతుంది. సో ఇంకా కొంచెం తక్కువ పర్సంటేజ్లో కార్బన్ డైఆక్సైడ్తో కంబైండ్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే, సో దిస్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్ ఇన్ ద బ్లడ్ బికాస్ ఆఫ్ ది ఓన్లీ the combining capacity of that particular gas. So when the air enters into the lungs to blood, so when it enters into the blood, so it is going to combine. So here hemoglobin is going to combine with the oxygen. So hemoglobin combines with the oxygen and it forms as a oxyhemoglobin. See, hemoglobin is a respiratory pigment. Hemoglobin is a respiratory pigment and together it forms as a oxyhemoglobin. So this oxyhemoglobin is going to supply to the all the cells and tissues for the vital ప్రాసెసెస్ ఇన్ ద బాడీ. అంటే మన బాడీలోకి ఎక్కడ ఆక్సిజన్ అవసరమైనా ఈ ఆక్సీహిమోగ్లోబిన్ అనేది తీసుకెళ్ళి ఆ పర్టికులర్ ఫంక్షన్ అయ్యేటట్టు చూస్తుంది. సో ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది బాడీ, సెల్స్, టిష్యూస్, ఎవ్రీథింగ్ దే రిక్వైర్ ద ఆక్సిజన్. ఆల్వేస్ దే నీడ్ దట్ ఆక్సిజన్ ఇన్ టు ద సెల్స్ సో దట్ దే కెన్ పర్ఫామ్ ద ఫంక్షన్స్. అవి పర్టికులర్గా ఫంక్షన్ పర్ఫామ్ చేయాలంటే వాటికి ఆక్సిజన్ కంపల్సరీ. ఎందుకంటే ఆక్సిజన్ ఉంటేనే ఎనర్జీ రిలీజ్ అవుతుంది. See, that's what ఎనర్జీ రెస్పిరేషన్కే మనం ఇంకొక నేమ్ ఏమిస్తున్నాం, సబ్ టైటిల్ ఏంటి, ద ఎనర్జీ రిలీజింగ్ సిస్టమ్. సో ద ఎనర్జీ రిలీజింగ్ సిస్టమ్, ఎనర్జీ ఎలా రిలీజ్ అవుతుంది, ఆక్సిజన్ ఉంటేనే రిలీజ్ అవుతుంది. సో అందుకని ఏంటంటే, సో హీమోగ్లోబిన్ ఈజ్ ద రెస్పిరేటరీ పిగ్మెంట్ విచ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ కంబైనింగ్ విత్ ద ఆక్సిజన్ అండ్ ఇట్ ఫార్మ్స్ యాజ్ అ ఆక్సీహిమోగ్లోబిన్ and towards the it is going to enters into the cells and it performs the body functions. It is responsible for the performing the body functions. సో ఇది రివర్స్ ప్రాసెస్లో కూడా జరుగుతుంది. రివర్స్ ప్రాసెస్లో జరిగింది ఏంటంటే, సో ఎప్పుడైతే ఇది సెల్స్కి రీచ్ అయినప్పుడు హీమోగ్లోబిన్ ఈజ్ గోయింగ్ టు బి రివర్సిబుల్. ఇట్ ఈస్ రిలీజింగ్ ద ఆక్సిజన్ and it separates the hemoglobin molecule separate అయిపోతుంది. ఆక్సిజన్ ఈజ్ గోయింగ్ టు బి టేకన్ బై ద సెల్స్. సో ఆక్సిజన్ సెల్స్ తీసేసుకున్న తర్వాత మళ్ళీ హీమోగ్లోబిన్ ఈజ్ అగైన్ ఇట్ ఈస్ రెడీ టు కంబైన్ విత్ ద అనదర్ ఆక్సిజన్ మాలిక్యూల్. సో ఈ ప్రాసెస్ కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది బాడీలో. ఏంటంటే ఎందుకంటే సో అవర్ సెల్స్ నీడ్ ద ఆక్సిజన్ ఆల్ ద టైమ్, 24/7 ఇట్ నీడ్స్ దట్ ఆక్సిజన్. ఓకే, నెక్స్ట్ వన్, what about the carbon dioxide? See, hemoglobin is also combining, but it is combining less capacity. See, carbon dioxide ki oxygen తో కంపేర్ చేసుకుంటే
తక్కువ కంబైనింగ్ కెపాసిటీ ఉంటుంది. సో ఆక్సిజన్ ఎయిర్లో ఎంత 21% ఎయిర్లో ఉంటే, సో మ్యాక్సిమమ్ ఆక్సిజన్ ఈజ్ గోయింగ్ టు బీ combined with the hemoglobin and it forms as a oxyhemoglobin and it is reaching the cells దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆక్సిజన్ని సెల్స్కి ఇచ్చేసి హీమోగ్లోబిన్ అక్కడ నుంచి వచ్చేస్తుంది. హీమోగ్లోబిన్ మళ్ళీ లంగ్స్కి వెళ్ళి మళ్ళీ ఆక్సిజన్ మాలిక్యూల్స్తో కంబైండ్ అవుతుంది. సో ఇట్ ఈస్ ద కంటిన్యూస్ ప్రాసెస్ అవర్ బాడీ సో దట్ విల్ గెట్ ద మ్యాక్సిమమ్ ఎనర్జీ టు పర్ఫామ్ అవర్ ఫంక్షన్స్, రైట్. నెక్స్ట్, సో ఇట్ ఈస్ ఆల్సో కంబైన్ విత్ ద కార్బన్ డైఆక్సైడ్తో కూడా ఫామ్ అవుతుంది. ఫామ్ అయినప్పుడు ఏ కాంపోనెంట్ ఫామ్ అవుతుంది చూడండి, కార్బాక్సీ హిమోగ్లోబిన్ ఈజ్ గోయింగ్ టు బి ఫామ్. హిమోగ్లోబిన్ కార్బన్ డైఆక్సైడ్తో మిక్స్ అయ్యి కార్బాక్సీ హిమోగ్లోబిన్ అవుతుంది. ఎప్పుడు అవుతుంది ఇది? టిష్యూస్ దగ్గర. సో టిష్యూస్ దగ్గర కానీ సెల్స్ దగ్గర కానీ, ఎందుకంటే సెల్స్ ఆఫ్టర్ రెస్పిరేషన్ మనకి ఒక ఫుడ్ కాంపోనెంట్ కానీ ఫుడ్ మాలిక్యూల్ బ్రేక్ అయిన తర్వాత ఇది కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తుంది యాజ్ ఎ వేస్ట్ ప్రోడక్ట్. సో ఆ కార్బన్ డైఆక్సైడ్ అది కూడా క్యారీ చేయాలి లంగ్స్ వరకు. ఎలా క్యారీ చేస్తుంది? ఇట్ హ్యాస్ టు బి కంబైన్డ్ విత్ ద హీమోగ్లోబిన్ మాలిక్యూల్, ఓకేనా. సో అట్లా కంబైన్డ్ అయిన కార్బాక్సీ హీమోగ్లోబిన్ వెన్ ఇట్ రీచెస్ టు ద లంగ్స్ దేర్ త్రూ ద సింపుల్ డిఫ్యూజన్ ప్రాసెస్. సో ఆ బ్లడ్ క్యాపిలరీలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ ఆల్వియోలోకి వెళ్తుంది. సో ఆల్విలో ఉండే ఆక్సిజన్ ఇట్ ఎంటర్స్ ఇంటు ద బ్లడ్ క్యాపిలరీస్ త్రూ ద సింపుల్ డిఫ్యూజన్ ప్రాసెస్. అంతే, వెరీ సింపుల్ ప్రాసెస్, ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్. మనకి ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ 1 మార్క్ ఆన్సర్ ఏంటంటే హీమోగ్లోబిన్ అండ్ క్లోరోఫిల్. సో సిమిలారిటీస్ ఉన్నాయి, డిఫరెన్సెస్ కూడా ఉంది. మ్యాక్సిమం సిమిలారిటీస్ డిఫరెన్సెస్ చూస్తే hemoglobin is a red color respiratory pigment and it is the green color photosynthetic pigment. So it contains the iron molecules. Hemoglobin lo ఏ molecules ఉంటాయి? What is the mineral here? Iron. Chlorophyll contains the magnesium. Okay, so hemoglobin is responsible for respiration. So 1 mark gaani 2 mark gaani maniki raavachu. What are the differences between hemoglobin and chlorophyll? So hemoglobin is responsible for respiration and chlorophyll is responsible for photosynthesis, right? Ante simple. So hemoglobin, it is going to be red in color and it is made up of iron molecules and is involved in the respiration process. And chlorophyll is a green color pigment and it is made up of magnesium molecules and it is responsible for photosynthesis, right? So that is about the transport of gases. What is the percentage of oxygen present in the air? 21%. So maximum oxygen is going to be utilized by the lungs, okay, lungs in the body. So at the same time carbon dioxide ko vachesariki 0.04 ante. So next topic వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సెల్యులార్ రెస్పిరేషన్. వెరీ ఇంపార్టెంట్, 4 మార్క్స్ ఆన్సర్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. దీంట్లో నుంచి మళ్ళీ మనకి 1 మార్క్ 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. సో వాచ్ ద వీడియో కేర్ఫుల్లీ, నోట్ డౌన్ ద ఇంపార్టెంట్ పాయింట్స్, రైట్. సెల్యులార్ రెస్పిరేషన్. Cellular respiration. So cellular respiration means, cellular respiration ante enti? See here, ఎనర్జీ రిలీజింగ్ సిస్టమ్ అని చెప్పాను కదా. సో ఎనర్జీ అనేది ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుందంటే, నార్మల్గా ఫుడ్ కాంపోనెంట్స్ ఆఫ్టర్ ద డైజెషన్ దే కన్వర్టెడ్ ఇంటూ సింపుల్ ఫుడ్ మాలిక్యూల్స్. ఓకే, సింపుల్ ఫుడ్ మాలిక్యూల్స్ అంటే ఏంటి? గ్లూకోజ్, అమైనో యాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్, ఇవన్నీ సింపుల్ మాలిక్యూల్స్. ఈ సింపుల్ మాలిక్యూల్స్లో ఏంటంటే ఎనర్జీ స్టోర్ ఉంటుంది కదా. సో ఎనర్జీ స్టోర్ అయినది అన్నీ మనకి, సో సెల్స్కి ఎలా యూజ్ అవుతుంది? ఆ ఎనర్జీ రిలీజ్ అయితేనే ఆ సెల్స్ అనేవి దాన్ని యూజ్ చేసుకొని పర్టికులర్ ఫంక్షన్ని పర్ఫామ్ చేస్తాయి. ఏదైనా సరే, అది డైజెషన్ అయినా, సర్క్యులేషన్ అయినా, రెస్పిరేషన్ అయినా జరగాలంటే, సో దట్ ఎనర్జీ హ్యాస్ టు బి రిలీజ్డ్ ఫ్రమ్ ది ఆర్గానిక్ మాలిక్యూల్. సో organic molecules are going to break down the bonds, breakdown of the chemical bonds, and finally they release the energy. So
they release the energy. So organic molecules undergoes breakdown process. సో బ్రేక్డౌన్ ప్రాసెస్ అంటే సింపుల్గా మీకు చెప్తాను చూడండి. సో ఇది ఒక స్ట్రక్చర్ అనుకుందాం, ఒక ఫుడ్ మాలిక్యూల్ స్ట్రక్చర్. సో ఇక్కడ కార్బన్ మాలిక్యూల్స్ ఉన్నాయి. సో ఇట్ కంటైన్స్ ద బాండ్స్ తెలుసు కదా మీకు. సో కోవలెంట్ బాండ్స్. సో ఈ బాండ్స్లో ఫాస్ఫేట్ మాలిక్యూల్స్ ఉంటాయి. So energy is going to be stored in the form of phosphate molecules. So when these chemical bonds are going to break, then only it is releasing the energy. ఆ కెమికల్ బాండ్స్ బ్రేక్ అయినప్పుడే ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఓకేనా. సో అలా రిలీజ్ అయిన ఎనర్జీ ఎలా స్టోర్ అవుతుందంటే ఏటీపీ ఫామ్లో స్టోర్ అవుతుంది. సో కార్బన్ మాలిక్యూల్స్, organic molecules are going to break down of the chemical components, breakdown of the chemical bonds. Chemical bonds break అయినప్పుడు ఎనర్జీ రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన ఎనర్జీ ఏంటి? ఏటీపీ, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అంటే 3 ఫాస్ఫేట్ బాండ్స్ ఉంటాయి. 3 ఫాస్ఫేట్ బాండ్స్ ఫామ్లో ఎనర్జీ స్టోర్ అవుతుంది. ఓకేనా. సో 1 ATP అది అంత ఎంటైర్ ప్రాసెస్ ఎక్కడ జరుగుతుంది? సెల్లో జరుగుతుంది. సో సెల్ ఈజ్ గోయింగ్ టు ఇన్వాల్వ్డ్ ఇన్ ద రిలీజింగ్ ఆఫ్ ది ఎనర్జీ. దట్స్ వై ఇట్ ఈస్ సెల్యులార్ రెస్పిరేషన్. అంటే ఎంటైర్ బ్రేక్ డౌనింగ్ ప్రాసెస్, రిలీజింగ్ ప్రాసెస్, స్టోరింగ్ ప్రాసెస్ అంతా ఎక్కడ జరుగుతుంది? సెల్లో జరుగుతుంది. సో అందుకని దీన్ని సెల్యులార్ రెస్పిరేషన్ అన్నాం. సో బికాస్ ఆఫ్ దాట్ రీజన్ వీఆర్ కాలింగ్ దిస్ రెస్పిరేషన్ యాజ్ అ సెల్యులార్ రెస్పిరేషన్. ఓకేనా. సో ఈ సెల్యులార్ రెస్పిరేషన్ యూకారియోట్స్లో, ప్రోకారియోట్స్లో ఎక్కడెక్కడ జరుగుతుంది? మనకి 2 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి చెప్పాను కదా. ప్రోకారియోటిక్ సెల్స్, యూకారియోటిక్ సెల్స్. ప్రోకారియోటిక్ సెల్స్ అంటే ఏంటి? ప్రిమిటివ్ సెల్స్ అంటే బిగినింగ్లో. సో ప్రోకారియోటిక్ సెల్స్ వితౌట్ ఎనీ డిస్టింక్ట్ న్యూక్లియై, అంటే ఆ న్యూక్లియస్ చుట్టూ ఒక న్యూక్లియర్ మెంబ్రెయిన్ లాంటి స్ట్రక్చర్ ఉండదు. అలా ఉండకపోతే వాటిని ప్రోకారియోట్స్ అన్నాం. సో ఇన్ ద ప్రోకారియోట్స్ so here eukaryotes. So prokaryotes, so in the prokaryotes it is going to take place in the cytoplasm or protoplasm cytoplasm or protoplasm లో జరుగుతుంది. protoplasm. The cellular respiration takes place in the protoplasm of the cell. Next, eukaryotes. In eukaryotes it takes place in 2 structures. So one is cytoplasm, another one is the mitochondria. Very important. Cytoplasm and mitochondria. So in prokaryotes example enti bacteria. So in bacteria the respiration takes place in the cytoplasm. Bacteria. Okay. So cellular respiration, so breakdown of the chemical bonds, really organic molecules releasing the energy in the cell, it is known as cellular respiration. This the energy is going to stored in the form of ATP. So where the ATP is going to store? The storing part is known as mitochondria. So that makes mitochondria as a powerhouse of the cell. MCQ or 1 mark question. Yes, what is the powerhouse of the cell? Otherwise mitochondria is also known as powerhouse of the cell. It is storing the ATP molecules. See, 1 ATP molecule is going to contain 7200 calories of energy. 200 calories of energy is going to present in the 1 ATP molecule. So now we'll see the 2 types of cellular respiration. So take the screenshot all of you, otherwise you can write it. Next one, the cellular respiration, if it takes place in the presence of oxygen. So 2 types. ఏంటా 2 types ఏంటి? ఇక్కడ చూద్దాం. aerobic, anaerobic.
anaerobic respirations. Aerobic respiration and anaerobic respiration. సో ఏరోబిక్ రెస్పిరేషన్కి ఎనరోబిక్ రెస్పిరేషన్కి డిఫరెన్సెస్ ఏంటి చూద్దాం. ఏరోబిక్ రెస్పిరేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్. Presence of oxygen, so here absence of oxygen, otherwise very less amount of oxygen is present in the anaerobic respiration. So in the aerobic respiration, complete breakdown of food molecules. So complete breakdown of food molecules takes place. But here partial breakdown of food molecules takes place in the anaerobic respiration. And means absence of air, and for absence of air. So partial breakdown of food molecules. So 36 ATP molecules are released in this aerobic respiration because complete breakdown, మొత్తం ఫుడ్ మాలిక్యూల్ అంతా బ్రేక్ అయిపోయి కంప్లీట్గా మ్యాక్సిమం ఎనర్జీ మాలిక్యూల్స్ లైక్ 36 ATP ఈజ్ గోయింగ్ టు రిలీజ్డ్. ఇక్కడ చూడండి ఓన్లీ 2 ATP molecules are going to released. So aerobic respiration takes place in all plants and animals, but here it takes place in the bacteria. Okay, lactobacillus bacteria, yeast, lactobacillus. Aerobic respiration takes place. ఓకేనా. సో దీనికి మనం ఇంకా యాడ్ చేయాల్సిన ఒక పాయింట్ ఏంటంటే డయాగ్రామ్. సెల్యులార్ రెస్పిరేషన్లో డయాగ్రామ్ లేకపోతే మీకు ఫుల్ మార్క్స్ రావు. సో వాట్ ఈస్ ద డయాగ్రామ్? సింపుల్గా నేను డ్రా చేస్తాను, యాజ్ ఇట్ ఈస్ మీరు కూడా నాతో పాటు డ్రా చేసేసి. సో వాట్ ఈస్ దిస్ స్ట్రక్చర్? మైటోకాండ్రియా, రైట్? మైటోకాండ్రియా స్ట్రక్చర్స్. సో వాట్ ఈస్ దిస్ మైటోకాండ్రియా? It contains two membranes. Simple. So the outer membrane and inner membrane, and these folds are known as cristae. So inside it contains the network of fibers, matrix. దీన్ని ఏమంటున్నాం? మ్యాట్రిక్స్. ఓకే, మ్యాట్రిక్స్. వెరీ సింపుల్ మైటోకాండ్రియా డయాగ్రామ్. ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఇంకొక 1 మార్క్ క్వశ్చన్ వస్తుంది, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి చూడండి. గ్లైకోలైసిస్. Define glycolysis. So breakdown of the glucose molecules is known as glycolysis. Glyco means glucose, lysis for breakdown. To release the energy is known as glycolysis. Okay, glycolysis is nothing but breakdown of the glucose, releasing the energy is known as glycolysis. So that's it. That is about the 2 topics, transport of gases and what is this next topic, cellular respiration. Okay, so here I hope you all understand the videos. So meeku ee video nachinataithe like cheyandi, share cheyandi, please subscribe to my channel, and at the same time మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా సో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా. సో హియర్ ఐ హోప్ యూ ఆల్ లైక్ ద videos. Please do watch and subscribe to my channel. Thanks.